ఒక పాస్టరు పవన్ కళ్యాణ్ తల తీసుకెళ్తాడంట సనాతన ధర్మం గురించి ఎత్తితే. అరే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ అమెరికా ఫైట్ చేస్తుంటే కొన్ని యూకేలో దేశాలు కూడా క్రిస్టియానిటీ ఉన్న దేశాలు కూడా ఆగిపోయినాయి భయం వేసి సపోర్ట్ చేయడానికి. కానీ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఏ మతాన్ని సపోర్ట్ చేసినట్టు ఇండియా? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పోప్ ఎవరైతే ఉన్నారో లేదంటే దుబాయ్లో ఇమాంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన మతం వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క హిందూ సపోర్ట్గానే మాట్లాడతాడు. వాళ్ళకి బాగానే ఉంటాం. ఈ మధ్యలో ఉన్న అటు ఇటు కానీ సగం సగం బ్యాచ్ ఉంది కదా, వీళ్ళతోనే సమస్య అంతా. ఇకపోతే క్రిస్టియానిటీలోకి ఎక్కువ మంది ఎందుకు మారేవాళ్ళు అంటే మీకు పేదరికంలో ఉన్నారు, ఈ మతంలోకి వస్తే మంచి జరిగిద్దని చెప్పి ఇలా చెప్పి మార్చేవాళ్ళు పూర్వీకులు, పాత పాస్టర్లు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే రాంగ్ బటన్ టచ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని, ఇంకో సమాజంలో మంచి పేరున్న వ్యక్తుల్ని మీరు గెలుగుతూ ఉండటం వల్ల ఏమైందంటే మీకే యాంటీ నెగిటివ్ ఎక్కువైపోయింది. దాంతోపాటు గొంతుకు చర్చి పెడుతున్నారు, పర్మిషన్ లేని చర్చిలు, ఆ మైకులు పెట్టి జనాల్ని టార్చర్ పెడతా ఉన్నారు. మతం చెడ్డదంటలేదురా బాబు, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టమాకని అంటున్నారు. మీలో ఎంతమంది మీ రేషన్ కార్డులో, మీ ఫ్యామిలీ సర్టిఫికేట్లో, మీ బర్త్ సర్టిఫికేట్లో హిందూ కాదు క్రిస్టియన్ చేయించుకున్నారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని అనే ముందు ఆయన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆయన ఎలాంటి రాజకీయ నాయకుడు అని మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే చాలామంది ఆయన టచ్ చేసి ఓడిపోవడానికి కారణం ఏంటంటే తిప్పి కొడితే ఆయన ఫ్యామిలీ మొత్తంలో కూడా 50 కోట్లు 60 కోట్లు ఉంటాయి డబ్బులు, ఆస్తులు. ఎందుకంటే వీళ్ళని మొత్తం పోగొట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ అన్నీ పోగొట్టుకున్నాడు. ఇంకా ఫ్యాన్సే మిగిలారు. మీరు వాళ్ళు కూడా ఏలు పెట్టి గెలుగుతున్నారు అనుకో, తర్వాత మీ ఇష్టం ఏం జరిగిందో. చాలా మతాలు, క్రిస్టియానిటీయే కాదు మైనారిటీ ఉన్న మతాలు చాలా ఉన్నాయి ఇండియాలో. సిక్కులు అవ్వచ్చు, లేదంటే చాలా మతాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హిందూయిజం ఉంది కాబట్టే మీరు ఇంకా ఉన్నారు. బుద్ధిజం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే హిందూస్ అనేవాళ్ళు లేని రోజు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, ఇరాన్లో వేరే మతాలు లేకుండా తుడిచిపెట్టి ఎలా పోయినాయో అలాగే పోతుంది. ఎందుకంటే హిందూస్ ఎక్కువ ఉన్నారు. ఒకేసారి 80 కోట్ల మంది 100 కోట్ల మంది చంపడం కష్టం కాబట్టి టైం పడుతుంది. ఏదో రోజు మీరు అనుకున్నట్టు హిందువులు లేకుండా మనకి దేశంలో మాతో పాటు మీరు కూడా వచ్చేస్తారు. మొత్తం కలిసి పోవటం ఇక్కడ ఏం మిగలదు. ఒకటి మిగిలింది, మీకు కూడా తెలుసు ఆ విషయం. పవన్ కళ్యాణ్ టచ్ చేసావు కదా, ఇంకా నీ కౌంట్ స్టార్ట్ అయింది చూసుకోరా. నిజమైన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ సార్ ఉంటే మీరేమనుకుంటున్నారో దీంట్లో కామెంట్లో పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం.